సో లాస్ట్ క్లాస్లో ఫంక్షన్స్ ఎన్ని రకాల ప్యాటర్న్స్ లో ఉంటాయి అంటే రెండు ప్యాటర్న్స్ అయితే చూపించాను నేను. ఒకటి నార్మల్ ఫంక్షన్, తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ ప్యాటర్న్, తర్వాత ప్రామిస్ ప్యాటర్న్. అంటే ప్రామిస్ ప్యాటర్న్ లో కనుక ఒక ఫంక్షన్ ఉందనుకో, ఒక ఫంక్షన్ డెఫినేషన్ కనుక ప్రామిస్ ప్యాటర్న్ లో ఉంటే ఆ ఫంక్షన్ ని యూజ్ చేసినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక ఫంక్షన్ కనుక ప్రామిస్ ప్యాటర్న్ లో ఉంటే దాన్ని మనం ఎలాగ హ్యాండిల్ చేయాలి? రిజల్ట్ ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? అది ఫంక్షన్ డెఫినేషన్ లో ఉంటుంది. ఫంక్షన్ ని హ్యాండిల్ చేయడం, ఫంక్షన్ ని కాల్ చేసిన తర్వాత డాట్ దెన్ డాట్ క్యాచ్ యూస్ చేసి దాని రిజల్ట్ ని హ్యాండిల్ చేస్తాం. ఇది మనం మాట్లాడాల్సింది. సక్సెస్ రిజల్ట్ అయితే దెన్ లోను, ఫెయిల్యూర్ రిజల్ట్ అయితే క్యాచ్ లోను మనం యూస్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రామిస్ ని మీరు జనరల్ గా 90% క్రియేట్ చేయరు. ఆల్రెడీ ప్రామిస్ బేస్డ్ మెథడ్స్ ఉంటాయి, ప్రామిస్ బేస్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, వాటిని మనం యూజ్ చేసుకో. ఓకే, డన్. ఇప్పుడు ఈరోజు నేను ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా నీడెడ్, ఇది ఒకటి ఉంటే మన చేతిలో మనం ఏదైనా చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏపీఐ కాల్స్. ఏపీఐ కాల్ చేయడమే మన లైఫ్, ఈరోజు చేసేది లైఫ్ లాంగ్ మనం చేస్తూనే ఉంటాం, రైట్? ఇప్పుడు ఏపీఐ కాల్స్ చేయడం ఏంటి, ఎందుకు చేయాలి, చేస్తే మనకి ఏమవుతుంది, ఇదంతా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ అంటే సపోజ్ మీరు ఇక్కడ ఫేస్బుక్ అని పెట్టుకున్నారు అనుకోండి, ఏమన్నా తప్పు ఉంటే ఏమనుకోకండి. ఫేస్బుక్ అని ఓపెన్ చేశారనుకోండి, ఈ ఫేస్బుక్ లోపల మీకు ఈ కంటెంట్ అంతా ఎట్లా వస్తుంది? వీళ్ళు ఇలాంటి పేజ్ని మనకి ఎవరైనా క్రియేట్ చేసి ఉంచారా? ఓకే, సపోజ్ ఇప్పుడు ఇట్లా ఫ్లిప్కార్ట్ అని కనుక ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సపోజ్ నేను ఇక్కడ వివో అని క్లిక్ చేశాను అనుకోండి. క్లిక్ చేస్తే వివో ఫోన్స్ అన్నీ వస్తుంది. ఇక్కడ వివో క్లిక్ చేస్తే వివోకి సంబంధించిన ఫోన్స్ వస్తున్నాయి ఇక్కడ. అంటే ఇప్పుడు ఇలాంటి పేజ్ని ఎవరైనా క్రియేట్ చేసి ఉంచారా? సపోజ్ నేను ఇక్కడ వివో తీసేసి ఇన్ఫినిక్స్ అని టైప్ చేస్తే ఇన్ఫినిక్స్కి సంబంధించిన ఫోన్స్ వస్తుంది. అంటే ఇన్ఫినిక్స్కి సంబంధించిన పేజ్ ఎవరైనా క్రియేట్ చేసి పెట్టారు, ఎందుకంటే రెండు సేమ్ ఉంటాయి. లేదు, అసలు ఇక్కడ ఎలా జరుగుతుంది, ఈ ఫ్లో ఎలా ఉంటుంది అనేది ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, అది వినండి ఫస్ట్. ఇది మన బ్రౌజర్. ఈ బ్రౌజర్లో మనకి ఫ్లిప్కార్ట్ అనే పేజ్ లేదు, మన కంప్యూటర్లో అయితే లేదబ్బా. ఆ పర్టికులర్ అది వెబ్సైట్, యాప్ ఏంటి, ఆ పర్టికులర్ వెబ్ అప్లికేషన్ అదైతే లేదు మన కంప్యూటర్లో. ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ లేదు. మరి ఎక్కడుంది అని అంటే ఒక పెద్ద సర్వర్ ఎక్కడో ఉంటుంది. ఈ సర్వర్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు
ఫ్లిప్కార్ట్ని చూస్తున్నప్పుడల్లా ఎన్ని పేజెస్ చూశారు మీరు? ఇప్పుడు ఇక్కడ ఇది ఒక పేజ్, మెయిన్ పేజ్. సో ఈ పేజ్కి సంబంధించిన మెయిన్ పేజ్ దానికి సంబంధించిన HTML, CSS, జావా స్క్రిప్ట్ ఒక పేజ్లో రాస్తారు. దీన్ని టెంప్లేట్ అని అంటారు. అలాగే ఇప్పుడు సపోజ్ మొబైల్స్ మీద క్లిక్ చేశాను అనుకో, మొబైల్స్కి సంబంధించిన హోమ్ పేజ్ వస్తుంది. దీనికి సంబంధించిన అంటే మొబైల్ హోమ్, దానికి సంబంధించిన HTML పేజ్, CSS పేజ్, జావా స్క్రిప్ట్ పేజ్, ఈ 3 కలిపి ఒక ఫోల్డర్లో ఉంటాయి అనుకుందాం. వాటన్నిటిని ఇంకొక టెంప్లేట్ అనండి. టెంప్లేట్ 1, టెంప్లేట్ 2. అలాగే ఇప్పుడు వివో అని క్లిక్ చేసినప్పుడు నాకు ఒక పేజ్ వచ్చింది. ఇది వేరే టైప్ ఆఫ్ పేజ్ కదా. దీన్ని ప్రోడక్ట్ లిస్ట్ పేజ్, దానికి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఇంకొక టెంప్లేట్ 3. ఇలాగా ఎన్ని టైప్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయో, అంటే పిక్చర్స్ అని కాదు, ఎన్ని టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోల్డర్ ఉంటుంది. ఇప్పుడు ఇవి కాకుండా ఇప్పుడు నేను ఒక ఇమేజ్, ఒక ఫోన్ క్లిక్ చేశాను అనుకో, వివో T2Z ఏదో ఫోన్ వచ్చింది. ఇది ఇంకొక టైప్, దీన్ని ఏమంటారు? డీటెయిల్స్ పేజ్. దీనికి సంబంధించిన HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇది ఒక ఫోన్. ఇప్పుడు మ్యాక్సిమం మీరు మీ ఫ్లిప్కార్ట్ జర్నీలో ఈ 4 పేజీలు కాకుండా, 4 టైపులు కాకుండా, 4 టెంప్లెట్స్ కాకుండా ఇంకేమైనా చూడడం జరిగిందా? నీకు ఫ్లిప్కార్ట్ తెలుసా? మరి యాక్టివ్గా ఉండవు. ఇప్పుడు నువ్వు వేరే ఇన్ఫినిక్స్ కాకుండా అసూస్ క్లిక్ చేసావు అనుకో, ఇక్కడ కూడా సేమ్ అలాంటి ప్రోడక్ట్సే వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఇలా కాకుండా నేను MI అని క్లిక్ చేశాను అనుకో, ఇక్కడ కూడా సేమ్ టెంప్లేటే కదా. టెంప్లేట్ అంటే అవునురా, ఇక్కడ కనపడుతుంది ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అనుకో, ఇన్ఫినిక్స్ క్లిక్ చేశాను, ఇప్పుడు సేమ్ టెంప్లేట్ ఉంది అని అంటున్నాను, అంటే సేమ్ స్ట్రక్చర్. మరి ఏం డిఫరెన్స్ కనపడుతుంది మీకు? దాంట్లో ఉన్న కంటెంట్ మాత్రమే మారుతుంది, డేటా మాత్రమే మారుతుంది, టెంప్లేట్లు సేమ్. సో ఇప్పుడు మనము ఏం చేస్తామంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఫ్లిప్కార్ట్ని నువ్వు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తావో అప్పుడు ఈ సర్వర్ నుంచి ఈ అన్ని టెంప్లెట్స్ వచ్చేసి నీ బ్రౌజర్లో లోడ్ అయిపోతుంది. అవసరం ఉన్నా లేకపోయినా లోడ్ అయితే అయిపోతుంది ఫస్ట్. ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. టెక్నికల్గా 2+ వాళ్ళకి నేను చెప్పే ఎగ్జాంపుల్ వేరే, ఫ్లో వేరే. ప్రస్తుతానికి మీరు ఆలోచించాల్సింది అయితే ఇదే. మళ్ళీ ఏం చెప్తున్నాను, ఫస్ట్ ఇలాగ టెంప్లెట్స్గా పెట్టుకుంటారు ఏ వెబ్సైట్ అయినా. ఆ టెంప్లెట్లు మొత్తాన్ని కంప్లీట్ HTML, CSS, జావా స్క్రిప్ట్ నీకు ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే ఏమైంది, ఈ టెంప్లెట్స్ అన్నీ ఇక్కడ లోడ్ అయిపోయినాయి, నీ బ్రౌజర్లో ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఏం లోడ్ చేయాలి? ఏ టెంప్లెట్? ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే ఏ టెంప్లెట్ ఓపెన్ చేయాలి? మెయిన్ పేజ్ అనే హోమ్ పేజ్ అనగా ఇక్కడ నేను పేరు కూడా ఎందుకు బలిసి రాశాను, ఏమన్నా అక్కడ రాశాను? మెయిన్ పేజ్. సో ఈ టెంప్లెట్ 1 అనేది ఓపెన్ అవుతుంది. టెంప్లెట్ 1 లోడ్ అయింది, రైట్? లోడ్ అయ్యేటప్పుడు దీంట్లో టెంప్లేటే ఉంటుంది, ఇక్కడ డేటా ఉంటుంది. ఎందుకంటే నువ్వు హోమ్ పేజ్ని లోడ్ చేసేటప్పుడు కూడా నువ్వు వేరే డేటాని లోడ్ చేయాలి.
ఈ డేటా టెంప్లేట్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్లో ఉండదు. ఎన్నని పెడతారు ఇప్పుడు ఈరోజు ఈ అసూస్ మానిటర్ అది నాకు ఇవి కనపడుతున్నాయి. నేను రోజుకి 10 సార్లు నేను కొత్త కెమెరా కొనుక్కోవాలనుకుంటాను కాబట్టి నాకు ఇయే కనపడతాయి. రైట్? మనీని ఓపెన్ చేశారనుకో, మనీకి ఏం కనపడతాయి? బుక్స్ ఇట్లాంటి లేకపోతే ల్యాప్టాప్స్ ఇలాంటివి కొనాలనుకుంటే అవి కనపడతాయి. రైట్? ఇప్పుడు కొంతమంది ఎవరైనా ఇన్స్టాగ్రామ్ రీలర్స్ ఉన్నారనుకో, వాళ్ళకి ఏం కనపడతాయి? లైట్లు, మేకప్ కిట్లు ఇవి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మన హోమ్ పేజ్ కూడా ఇక్కడ లాగిన్ అయినా అవ్వకపోయినా మన కుకీస్ని బేస్ చేసుకుని మనకేం పంపించాలి అనేది అక్కడ క్లియర్గానే ఉంటుంది. అట్లా ఇప్పుడు నేనేమంటున్నా, ఈ డేటా అనేది సపరేట్గా రావాలి. ఓకే, లాగిన్ అవ్వగానే ఇప్పుడు ఇక్కడ లాగిన్ అవ్వగానే పేజ్ వస్తుంది కదా, ఈ పేజ్లో ఇది ఉంది చూసారా, ఇది చాలా డేంజర్ అనే కాదు, దట్ ఈస్ ద మొత్తం మన మన బాడీలో ప్రాణం అంటే ఏదైనా ఉంది అని అంటే దానికి ఎంత వాల్యూ అయితే ఉందో జావా స్క్రిప్ట్కి కూడా వెబ్ పేజ్కి సంబంధించింది అంతే వాల్యూ ఉంది. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వల్ల మనిషి కనపడతాడు అంతే, లోపల ఫంక్షనాలిటీస్ ఏమి ఉండవు. నువ్వు బలవంతంగా నోట్లో కనుక యాపిల్ ముక్క పెట్టావనుకో అది నోట్లోనే ఉంటుంది. లోపలికి వెళ్ళాలంటే తినాలి కదా, తినాలంటే జావా స్క్రిప్ట్ కావాలి. సో అల్టిమేట్గా జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, ఈ టెంప్లెట్ లోడ్ అవ్వగానే ఈ కుకీస్ని బేస్ చేసుకుని అంటే ఆటోమేటిక్గా రిక్వెస్ట్ డేటా కోసం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ డేటా కోసం సపరేట్గా మనకు ఒక ఏపీఐ కాల్ అంటారు. డేటాని తెచ్చుకోవడానికి మనం చేసే కాల్. సో ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ లోడ్ అవ్వగానే మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ నువ్వు చెయ్యవు దాన్ని, లోపల ఉన్న జావా స్క్రిప్ట్ మన టెంప్లెట్లో ఉన్న జావా స్క్రిప్ట్ ఒక స్పెషల్ రిక్వెస్ట్ని పంపించి వేరే సర్వర్కి ఆ డేటాని యాక్సెస్ చేసుకుంటుంది. వచ్చిన తర్వాత ఈ డేటాని వచ్చిన తర్వాత ఈ టెంప్లెట్లో ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడక్కడ పెట్టేస్తుంది. నీకు అర్థమైంది చిన్మయ్? అది సర్వర్ అంటే మళ్ళీ నేను ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దీని సర్వర్ అన్నాను అనుకో, ఇది ఏపీఐ సర్వర్, ఇది వేరే సర్వరు, ఇది వేరే సర్వర్. ఏపీఐ సర్వర్ ఒకవేళ సర్వర్ అనే ఫీల్డ్తో ఉన్నావు అని అంటే అది వేరే సర్వర్ అనేది కావాలి నాకు. అది వేరే సర్వర్, ఇది వేరే సర్వర్. సో ఫస్ట్ టెంప్లెట్ లోడ్ అవ్వగానే జావా స్క్రిప్ట్లో నుంచి మళ్ళీ వేరే రిక్వెస్ట్ వెళ్తుంది. నేను సర్వర్ సపరేట్ చేయడానికి రీజన్ ఏంటి, మీకు ఇంకొక రిక్వెస్ట్ వెళ్తుంది అని తెలియడానికి. రెండింటిని ఒకటే దాంట్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అర్థం కాదని నేను 2 సపరేట్ సర్వర్లు చెప్తున్నాను. ఫ్లిప్కార్ట్కే వెళ్తుంది. ఫ్లిప్కార్ట్ అంటే ఇప్పుడు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అని ఇంకొకటి ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్కి ఇది ఫ్లిప్కార్ట్ ఫ్రంట్ ఎండ్ అని అంటుంది, ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఓకే, అట్లాగే ఇది ఫ్లిప్కార్ట్ బ్యాక్ ఎండ్ సర్వర్ అని సపరేట్గా ఉంటుంది. ఇది ఒక సర్వర్లో మెయింటైన్ అవుతుంది, ఇది ఒక సర్వర్లో మెయింటైన్. లేకపోతే ఇంతమందిని అది జస్టిఫై చేయలేదు. అన్నీ ఒకటే సర్వర్కి రిక్వెస్ట్లు వెళ్తుంటే ప్రపంచంలో ఎంత గొప్ప సూపర్ కంప్యూటర్ పెట్టినా చచ్చిపోదు. జస్ట్ ఇమాజిన్ ఆన్ ద సేల్ డే అయిపోయినాయి ఆ సేల్, మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ఎప్పుడు వస్తాయి? దివాళీ, దసరా అమ్మ, దసరా బిగ్ సేల్, బిగ్ బిలియన్ డేస్. దసరా, దివాళీ, క్రిస్మస్, జనవరి 1 సంక్రాంతి, అంతే ఫెస్టివ్ సీజన్. ఆ టైంలో సేల్ ఉంటుంది కదా, ఆ సేల్ రోజు ఆలోచించు, చాలా రిక్వెస్ట్లు వెళ్తాయి కదా. పని ఉన్నోడు పని లేనోడు ప్రతి ఓడు దాని మీద కూర్చుంటాడు కదా, ఏమన్నా వస్తుందేమో, ఫ్రీగా టీవీ వచ్చేస్తుందేమో, అలవాటు పడ్డాం కదా మనం ఫ్రీనెస్కి కదా, ఏమైనా ఇస్తున్నారేమో అని చెప్పి చూస్తూ ఉంటాం. ఇదొక రోజు. మీరు చాలా
గ్రేట్ పీపుల్ రోడీస్ అని ఉంటుంది ఎంటీవీలో. అచ్చా సర్లే. కొన్ని షోస్ ఉంటాయి. వాటిలో మనం పార్టిసిపేట్ చేయడం చాలా కష్టం అన్నమాట. దాంట్లో కూడా మీరు విన్నర్ అవ్వచ్చేమో. దానికంటే కష్టమైన పని ఇంకోటుంది. సంక్రాంతి రోజు తత్కాల్ టికెట్ బుక్ చేయడం. అది కొడితే నువ్వు నాకు రా. సీరియస్‌లీ. ఆ! నార్త్‌లో అయితే మాకు దివాళీ. నేను దివాళీకి ప్లాన్ పెట్టుకోలేదు. సడెన్‌గా పెట్టుకోవాల్సొచ్చింది. అక్కడ లీవ్ అప్లై చేశా. అప్లై చేస్తే నీకు ప్రయర్ ఉందా అన్నాడు. లేదు అన్నాను. సరే నీకు టికెట్ దొరికితే నాకు చెప్పు అన్నాడు. అప్రూవ్ చేస్తాను. కానీ అది ప్రవీణ్‌కి ఛాలెంజ్ కదా! ఫ్లోర్ మీద నేను కూర్చున్నా. కరెక్ట్‌గా అప్పుడు 10:00 ఓపెన్ అయ్యేది ఏసీ. 10:00 కరెక్ట్‌గా ఓపెన్ చేసేసరికి 10 మంది ఉన్నారు చుట్టూ. బుక్ అయినప్పుడు ఆళ్ళు అరిసారు ఫ్లోర్‌లో. ఓకే. ఎనీవేస్ అంటే నేను ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఎన్నెళ్తాయంటారు ఆ టైంలో? చాలా వెళ్తాయి కదా! ఇప్పుడు ఎవరైనా కొత్త యూజర్స్ అందరూ యూఐ కోసం ఇక్కడికి రిక్వెస్ట్ పంపిస్తుంది. డేటా కోసం ఇక్కడ. అంటే 2 రిక్వెస్ట్‌లు సెపరేట్‌గా ఎళ్ళడం వల్ల నీకు లోడ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఒకటే సర్వర్‌కి రిక్వెస్ట్‌లు ఎళ్తా ఉంటే దాన్ని మోనోలిథిక్ అని అంటారు. మోనోలిథిక్ అంటే ఒకటే చోట అన్నీ ఉండడం. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అన్నీ ఒకటే చోట ఉన్నాయనుకో దట్ ఈస్ మోనోలిథిక్. అట్లా కాకుండా డేటాకి సంబంధించిన ఏపీఐ కాల్స్ ఒక సెపరేట్‌గా, ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించిన యూఐకి సెపరేట్‌గా పెట్టుకుంటే దట్ ఈస్ సింగిల్ పేజ్ అప్లికేషన్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. దీన్ని ఇంకా డివైడ్ చేస్తా నేను. ఎట్లా? ఫ్లిప్‌కార్ట్ రోజు మనకి మాక్సిమం ఉండే ఆహ్, నీడ్స్ ఏముంటాయి? మొబైల్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. లేదా రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ వీన్ని. అయితే ఆ రోజు చిన్మయి ఫ్లిప్‌కార్ట్‌లో గ్రోసరీస్ ఆర్డర్ చేయాలనుకుందనుకో. గ్రోసరీస్ ఓపెన్ అవ్వడానికే 5 మినిట్స్ పడుతుంటే చిన్మయికి ఏమనిపిస్తది? ఛీ! ఇంకోసారి దీన్ని ఓపెన్ చేయకూడదు అనిపిస్తది. కాబట్టి అలాంటి సిట్యుయేషన్స్‌లో ఫ్లిప్‌కార్ట్ మంచి యూజర్స్‌ని వదులుకోవడానికి ఇష్టపడదు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ గ్రోసరీస్‌కి సంబంధించిన డేటాని సెపరేట్ సర్వర్‌లో మెయింటైన్ చేపిస్తుంది. అంటే ఓన్లీ ఈ ఫంక్షన్స్ సరే డేటాని మాత్రమే. ఈ డేటా కోసం మళ్ళీ నువ్వు ఒక ఫంక్షన్‌ని కాల్ చేయాలి. బ్యాక్ ఎండ్ చెప్పినప్పుడు చెప్తారు. డేటా కోసం నువ్వు సెపరేట్‌గా కాల్ చేసుకోవాలి. ఇది గ్రోసరీస్ అన్నమాట ఇది. వీటన్నిటిని మనము స్కేల్ అప్ చేసుకోవచ్చు. అంటే నువ్వు సపోజ్ ఇప్పుడు ఆ రోజు టాయ్స్ మీద ఎవ్వరు రిక్వెస్ట్‌లు పంపించట్లేదనుకో. దాని కోసం సెపరేట్ సర్వర్ మెయింటైన్ చేయదు. దాన్ని డౌన్ చేసేస్తది. ఆటో స్కేలింగ్, ఆటో స్కేల్ డౌన్, స్కేల్ అప్, స్కేల్ డౌన్ అంటారు. ఇది మన క్లౌడ్‌లో ఉన్న ఒక బ్యూటిఫుల్ టెక్నిక్. మనం ఎప్పుడైతే సెపరేట్ మైక్రో సర్వీసెస్‌గా రాసుకుంటామో, సెపరేట్ మైక్రో సర్వీసెస్‌గా రాసుకుంటాం. అప్పుడు ఏం జరుగుతది? స్కేల్ అప్ చేయడానికి, స్కేల్ డౌన్ చేయడానికి ఈజీ అవుతది. ఇవన్నీ మళ్ళీ ఉండేవి క్లౌడ్‌లోనే. ఫ్లిప్‌కార్ట్‌కి చాలా ఎక్కువ రిక్వెస్ట్‌లు వచ్చేస్తున్నాయనుకో. ఓన్లీ మొబైల్స్‌కే 4 డేటా మైక్రో సర్వీసెస్ ఉంటాయి. మొబైలే 4 సర్వీసెస్‌లో రన్ అవుతా ఉంటది. సేమ్ డేటా. డేటా సేమే గదా! ఇప్పుడు ఐఫోన్ 14లో ఉన్న డేటా అన్నిటికి సేమే గదా! ఐఫోన్ 15లో ఉన్న డేటా ఐఫోన్‌కి సంబంధించిన డేటా సేమే గదా! డేటా సేమ్ కాకపోతే ఏముంటది? ఆ! ఇప్పుడు నువ్వు మనకి విండో షాపింగ్ ఎక్కువ గదమ్మా! కొనకపోయినా ఊరికే ఫ్లిప్‌కార్ట్‌కెళ్ళి ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఎంతుందో చూత్తాం. మనం కొనం దాన్ని. ఊరికే. హుహు. మనం ఇంకా ఎంత దరిద్రంలో చూపించడానికి అది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాం. ఓకే. సో, చూసేవాళ్ళు ఎక్కువ గదా! కొనేవాళ్ళు ఫైనల్‌గా పర్చేజ్ అంటే కార్ట్‌కెళ్ళాలి కదా! అది ఇంకా సెపరేట్ మైక్రో సర్వీస్. దానికి హై ప్రియారిటీ ఉంటది. కార్ట్‌కెళ్ళింది డైరెక్ట్ ఇంక నువ్వు క్లిక్ చేసావంటే 90% ఛాన్సెస్ ఆర్ దేర్ టు బై.
అక్కడ నిన్ను డిలే చేయడు. ఇవి డిలే చేసినా పర్లేదు కానీ అది క్లిక్ చేసిన తర్వాత ఇంకొకటి ఉంటుంది, పేమెంట్ గేట్వే సర్వీసెస్. అవి అసలు ఇంకా టాప్ ప్రయారిటీ. నువ్వు అది ఎంటర్ చేయడానికి అన్ని స్మూత్గా ఉండాలనుకుంటున్నావు. ఈవెన్ నార్మల్ డేస్లో ఫ్లిప్కార్ట్ మెయింటైన్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. వాళ్ళు ఏం లాభాల్లో ఏం లేరు, వాళ్ళందరూ నష్టాల్లోనే ఉన్నారు. అమెజాన్ కూడా నష్టాల్లోనే ఉంది. ఓకే, ఎనీవేస్ మొత్తానికైతే ఇది ఆర్కిటెక్చర్, అంటే లోపల ఏం జరుగుతుంది అనే ఆర్కిటెక్చర్ ఈ రకంగా చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన దగ్గర జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఉందనుకుంది, ఆ ప్రోగ్రామ్ నుంచి ఏపీఐ కాల్ చేయడం ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం సర్వర్ నుంచి తెచ్చుకోవడం ఇవన్నీ చేయట్లేదు, చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనము ఒక కోడ్ రాసిన తర్వాత మీరు దీన్ని ఎట్లా లోడ్ చేస్తున్నారు బ్రౌజర్లో? గో లైవ్ అంటున్నారా, అంతేనా? గో లైవ్కి వెళ్తున్నారా? వెరీ గుడ్. గో లైవ్కి వెళ్తున్నారంటే అక్కడ ఏం జరుగుతుందంటే బ్రౌజర్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ :5500 ఎంటర్. అప్పుడు దిస్ రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ లోకల్ సర్వర్. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ ఒక్కటే కనపడుతుంది కానీ దీని వెనకాల లైవ్ సర్వర్ రన్ అవుతూనే ఉంది, పోర్ట్ నెంబర్ 5500. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎక్కడికి వచ్చింది, ఏమైంది? ఈ ప్రోగ్రామ్ ఎక్కడికి వచ్చి లోడ్ అయింది? బ్రౌజర్ మీద లోడ్ అయింది. లోకల్ హోస్ట్ 5000 అనేది రిక్వెస్ట్. మనం ఈ రిక్వెస్ట్ని మనం ఇక్కడికి ఈ పేజ్కి పేజ్ కాదు సర్వర్కి పంపిస్తే ఆ సర్వరు డిఫాల్ట్ పేజ్ని, డిఫాల్ట్ అంటే ఇదిగో ఇండెక్స్ కాబట్టి live.html పేజ్ని మనకి ఇక్కడ లోడ్ చేసి /live.html ఇదిగో. అంటే ఏం జరిగింది, రిక్వెస్ట్ వెళ్ళింది, రెస్పాన్స్గా ఏమొచ్చింది? నిజమేనా ఊరికే చెప్తున్నావా నువ్వు? అవును, నేను చెప్పాను ఇక్కడ నీకు, అది ప్రాక్టికల్గా కనపడిందా దీంట్లో? ఈ పేజ్ అక్కడ లోడ్ అయింది అని అంటే దాంట్లో HTML CSS జావాస్క్రిప్ట్ ఉందని నేను చెప్పా. ఉందా నిజంగా? ఏది? దీంట్లో HTML ఉందా? ఏది? CSS ఉందా? జావాస్క్రిప్ట్ ఉందా? ఇవన్నీ బ్రౌజర్లో భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయా? మరి బ్రౌజర్లోకి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పాలి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి బ్రౌజర్లోకి? మళ్ళీ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఏం మాట్లాడుతున్నావు, అదేం తెలుగు? అది రిక్వెస్ట్ పంపించామా? రిక్వెస్ట్ ఎక్కడికి పంపించావా నువ్వు? అలా టైప్ చేసి ధన్యవారావు ఎలా వెళ్ళిపోతుంది రా? ఇట్లా టైప్ చేస్తే రిక్వెస్ట్ ఎట్లా వెళ్తుంది నీకు? అక్కడ టైప్ చేసి నువ్వు ఎంటర్ కొట్టాలి కదా. నువ్వు అక్కడ ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తేనే నీకు ఒకటి జరుగుతుంది. నువ్వు బటన్ క్లిక్ చేయడమో, గో అనడమో, ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతానడమో ఏదో ఒకటి అంటేనే కదా అక్కడ రిక్వెస్ట్ పోయేది. ఎట్లా పోతుంది అని అంటే లోకల్ హోస్ట్ 5500 /live.html అని అన్నాను కాబట్టి, ఎంటర్ కొట్టాను కాబట్టి రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళింది. ఆ సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది? అది సర్వర్ బ్రౌజర్లో ఉండదమ్మా, బ్రౌజర్ ఈజ్ క్లయింట్. నువ్వు అట్లా సర్వర్ ఇదిగో ఇక్కడ ఉంది, ఈ ఎడిటర్లో ఉంది. సర్వర్ ఇక్కడ రన్ అవుతుంది, నేను అదే చెప్తున్నా, ఇక్కడ బ్రౌజర్లో కాదు, విజువల్ స్టూడియో కోడ్లో రన్ అవుతుంది సర్వర్. సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది?
విఎస్ కోడ్లో సర్వర్ రన్ అవుతుంది, దీనికి రిక్వెస్ట్ వచ్చింది. ఈ సర్వర్కి రిక్వెస్ట్ రావడం వల్ల ఏం జరిగింది, రెస్పాన్స్లో ఏం వచ్చింది మనకి, అంటే ఏంటనేది పిక్చర్ వచ్చింది. ఆ ఊరికే నేను చెప్పాను కాబట్టి ఏ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత జావా స్క్రిప్ట్లో నేను ఏం చేస్తాను, ఏదైతే పనులు ఏదైతే చెప్తానో అవన్నీ అక్కడ ఎగ్జిక్యూట్. ఈ పిక్చర్ని నువ్వు మైండ్లో పెట్టుకోవాలి, ఏం జరుగుతుంది అనేది నీకు క్లియర్గా తెలియాలి. ఇప్పుడు అస్సలు విషయం ఉంది, ఏంటది, ఏపీఐస్ని కాల్ చేయడం ఎట్లా. సో దానికోసం నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా. ఆ ప్రోగ్రామ్ పేరు షో ప్రొడక్ట్స్ .html. ఓకే, దీంట్లో HTML హెడ్ స్టైల్ బాడీలో ఒక H1 పెట్టుకుని దీంట్లో లెట్స్ సీ సమ్ ప్రొడక్ట్స్ అని. రైట్, ఇప్పుడు నేను ఈ పేజ్ ఓపెన్ చేయాలనుకో, ఎలా ఓపెన్ చేస్తాను, మీరు ఇక్కడ గో లైవ్ వెళ్ళిపోతున్నారు కదా, అట్లా కాకుండా నేను బ్రౌజర్లో నుంచి ఓపెన్ చేయాలంటే localhost:5500/ ఏంటా ఫైల్ నేమ్, షో ప్రొడక్ట్స్ అని పెట్టాను. అప్పుడు ఏం జరిగింది, ఎక్కడికి, సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ బ్రౌజర్కి వచ్చిన తర్వాత బ్రౌజర్ ఆ రెస్పాన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తే అల్టిమేట్గా మీకు పేజ్ డిస్ప్లే. రెస్పాన్స్లో ఏమొచ్చింది మనకి, బద్ధకమైంది నీకు, HTML CSS జావాస్క్రిప్ట్ ఇక్కడ లేదు కాబట్టి ఆయన చెప్పలేదు కావచ్చు, కానీ ఇక్కడ నేను స్టైల్ కూడా రాశాను. ఇప్పుడు వస్తుంది, రైట్. ఎందుకు నేను ఆ మాట అడిగినానంటే HTML CSS జావాస్క్రిప్ట్ ఈ మూడు వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇప్పుడు స్క్రిప్ట్ అని పెట్టుకున్నాం. ఇక్కడ ఈ స్క్రిప్ట్లో అలర్ట్ హాయ్ అని అంట. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇప్పుడు నేను మళ్ళీ ఇదే రిక్వెస్ట్ని మళ్ళీ పంపించాను అనుకో, ఏం జరిగింది, దట్ ఈజ్ నాట్ ద పాయింట్, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫస్ట్ HTML ఎగ్జిక్యూట్ అయింది ఫ్లోలో, తర్వాత రైట్ వదిలేసాయి, అవుతుంది అది. ఓకే, నీకు దాని లోపల ఉన్న కంటెంట్ రాదు, H1 అనే ఎలిమెంట్ లోడ్ అవుతుంది, కంటెంట్ రాదు, అంతే. కంటెంట్ రావడానికి స్టైల్ అప్లై చేయడానికి కొంత టైం పడుతుంది, అంతే. ఈ లోపల జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అంతేగాని H1 రాలేదు అంటే నేను ఒప్పుకోను. H1 వచ్చింది, కంటెంట్ అక్కడ ఉంది, అది డిస్ప్లే కావడానికి, ఎందుకంటే ఎల్ అనేది ఇంత పెద్దగా బోల్డ్గా ఒక ఫాంట్లో రావడానికి కొంత టైం పడుతుంది, అందుకని నీకు ఇంకా కనపట్లేదు, కానీ కంటెంట్ వచ్చింది. ఎందుకంటే ఇది నేను ఎక్కడి నుంచో తెచ్చుకునే కంటెంట్ కాదు, ఇది పెట్టే పంపించాను నేను. అర్థమైందా, ఓకే. సో ఇప్పుడు ఏంటది, అలర్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల అలర్ట్ జరిగింది. ఇప్పుడు అలాగే నేను ఇక్కడ ఒక కోడ్ రాస్తున్నా, ఆ కోడ్ పేరు FETCH, ఫెచ్. ఈ ఫంక్షన్ని మీరు ఇప్పటివరకు చూడలేదు. ఫెచ్ ఫంక్షన్ అనేది ఎక్స్టర్నల్ APIస్కి కాల్ చేసి డేటాని తెచ్చుకోవడానికి యూజ్ చేసే మెథడ్. ఓకే, దీన్ని రెగ్యులర్గా జనరల్గా చెప్పాలంటే ఫెచ్ ఈజ్ ద ఫంక్షన్ టు సెండ్ ద రిక్వెస్ట్ ఫర్ APIs, టు సెండ్ ద రిక్వెస్ట్ ఫర్ డేటా.
to send the requests to web services, to send the request to endpoints, web service endpoints. ఇదంతా మీరు రాయడం మీదనే నేను ఫోకస్ చేస్తున్నా. యూ హ్యావ్ టు రైట్ ఇట్. వేరే ఎక్స్టర్నల్ సోర్సెస్కి రిక్వెస్ట్ పంపించుకోవడానికి మనకి రైట్ ఇట్ అంటే కోడ్ రాయి, ఇవి కాదు. ఎక్స్టర్నల్ సోర్సెస్కి రిక్వెస్ట్ పంపించడానికి మనకి ఫెచ్ యూజ్ చేస్తాం. ఫెచ్ ఫంక్షన్లో మనం ఏదైనా ఒక రిసోర్స్ అంటాం దాన్ని, విచ్ విల్ గివ్ యూ ద డేటా. ఏపీఐ అంటారు, విచ్ విల్ గివ్ యూ ద డేటా. ఆ ఏపీఐకి రిక్వెస్ట్ పంపించాలనుకో, ఎలా పంపిస్తాం? మన వెబ్లో మనం ఏది కమ్యూనికేట్ చేయాలన్నా సరే, ఏది అడుక్కోవాలన్నా మనకు ఒకే ఒక్క ఆప్షన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూఆర్ఎల్. ఏ సర్వర్ అయినా సరే ఒక యూఆర్ఎల్ మీద రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక యూఆర్ఎల్ దానికి ఉంటుంది. ఆ యూఆర్ఎల్ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ ద సర్వర్. ఆ సర్వర్లో ఒక పర్టిక్యులర్ లొకేషన్, అంటే ఒక పర్టిక్యులర్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి ఆ డేటా కావాలనుకో, మనం యూఆర్ఎల్లో పారామ్స్ అని ఇస్తాం, క్వరీ పారామ్స్ అని ఇస్తాం. ఇలాగ కొన్ని పార్ట్స్ ఉంటాయి ఒక యూఆర్ఎల్. ఒక రిక్వెస్ట్ పంపించేటప్పుడు https://restcountries.com/all అని ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్కి రిక్వెస్ట్ పంపిస్తే ఏమవుతుంది? మనకి డేటా వస్తుంది. ఇప్పుడు అట్లాగే ఫేక్ స్టోర్ ఏపీఐ అని చెప్పేసి మనము ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి కనుక రిక్వెస్ట్ పంపిస్తే మనకి ఈ రకమైన డేటా మనకు వస్తుంది. హలో, కానీ ఇది డేటా ఎట్లొచ్చింది? ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ లాగా వచ్చింది. ఇలా డేటా వస్తే మనకి ప్రయోజనం ఏముంది? డైరెక్ట్గా చూసుకోవాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, హార్డ్ డిస్క్ రేట్ ఎంత ఉంది? పాపం మనీ ట్రై చేసేస్తుంది చదివేద్దామని. ఎక్కడ హార్డ్ డిస్క్ ఉందో కూడా కనిపెట్టడం చాలా కష్టం. అందుకనే మనం ఏం చేయాలి? దీన్ని ఇలాగ డేటాని ఇలా డిస్ప్లే చేయకుండా ఎలా డిస్ప్లే చేయాలనుకుంటున్నారు? చక్కని యూఐలో డిస్ప్లే చేయాలి. మంచిగా ఒక్కొక్క బాక్స్ లాగా డిస్ప్లే చేస్తే అప్పుడు మీకు ఏది హార్డ్ డిస్క్ ఎక్కడ ఉందని క్విక్గా ఐడెంటిఫై చేసుకో. మన మీద ఎందుకు ఇంత డిమాండ్ రియాక్ట్ జేఎస్ డెవలపర్స్కి అని అంటే, డేటాని ఈ రకంగా ప్రజెంట్ చేసామనుకో ఎవరికేం అర్థమవుతుంది సార్? అందుకని మనం ఏం చేస్తున్నాం అనంటే, ఆ రిక్వెస్ట్ ఏదో జావా స్క్రిప్ట్లో నుంచి పంపిస్తే, ఇప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ నేను డైరెక్ట్గా చేసేసా, అట్లా కాకుండా నేను జావా స్క్రిప్ట్లో నుంచి పంపిస్తున్నా రిక్వెస్ట్ని. ఫెచ్ లోపల నువ్వు ఆ యూఆర్ఎల్ ఇస్తే జావా స్క్రిప్ట్ ఫెచ్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, ఏమైంది? ఏది డేటా వచ్చింది? డేటా వచ్చింది. ప్రింట్ చేయడం కాదు మరి, ఎట్లా తీసుకుంటావు దాన్ని? డేటా వచ్చి కన్సోల్ అంటే బ్రౌజర్లో ఉంది. పాపం రిక్వెస్ట్ పంపించావు కదా, అది కూడా సిన్సియర్గా పంపించింది, రెస్పాన్స్ పంపించింది. ఎందుకు దెన్ క్యాచ్ యూజ్ చేయాలంటున్నావు? ఎట్లా, ఎవరు చెప్పారు నీకు? ఊరుకోయితే. సో ఫెచ్ ఫంక్షన్ ప్రామిస్ బేస్డ్ ఫంక్షన్. ఏంటది? ప్రామిస్ బేస్డ్ అంటే ఏంటి? నార్మల్ యాడ్ అన్నదైనా ప్రామిస్ బేస్డ్ అయితే దాని పక్కన ఏం పెట్టుకుంటాం? దెన్ క్యాచ్. సో ఇప్పుడు ఇంతకుముందు నిన్న క్లాస్లో రిజల్ట్ ఎక్కడికి వచ్చింది?
దెన్లోకి వచ్చింది అంతే కదా, దెన్లోకి ఫంక్షన్ ఇక్కడ క్యాచ్లోకి ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్లోకి వస్తుంది అది రెస్పాన్స్. సో ఆ రెస్పాన్స్ని తీసుకుని ఇక్కడ ప్రింట్ చేద్దాం console.log ఆఫ్ రెస్పాన్స్. ఇప్పుడు కన్సోల్ వరకు వచ్చింది అది, కానీ మన ప్రాబ్లం ఏంటంటే కన్సోల్లో కూడా మొత్తం డేటా నీకు ఎక్కడ కనపడదు. ఇది బాడీలో రీడబుల్ స్ట్రీమ్ లాగా ఉంటుంది. దీనికి మళ్ళీ నేను ఇంకొక ఫంక్షన్ అప్లై చేయాలి, JSON అని. ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్లో JSON అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే అది రిజల్ట్ని ప్రామిస్గా ఇస్తుంది, కాబట్టి దానికి మళ్ళీ ఇంకొక దెన్ పెట్టాలి. ఇక్కడ ఏమీ లేదు, రిక్వెస్ట్ పంపించిన తర్వాత రెస్పాన్స్ వస్తుంది, కానీ రెస్పాన్స్లో నుంచి డేటాని తీసుకోవాలంటే మళ్ళీ నేను ఇంకొక ఫంక్షన్ని కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ కూడా ప్రామిస్ బేస్డ్ ఫంక్షన్. అట్లా నీరసపడిపోతే కష్టం చిన్నవి. ఇక్కడ చాలా సింపుల్ పాయింట్ నేను చెప్తున్నాను. చాలా చిన్న విషయం అది. ఏదైనా ఫంక్షన్ ప్రామిస్ బేస్డ్ అని అన్నానంటే పక్కన దెన్ క్యాచ్ ఉంటుందని మైండ్లో పెట్టుకో. అది లేకపోతే నేను ఇంకేం చేయలేను. ఫెచ్ అనే ఫంక్షన్ ప్రామిస్ బేస్డ్ కాబట్టి దెన్ క్యాచ్ ఉంది. దాంట్లో నేను ఏమైతే యూఆర్ఎల్ ఇస్తానో వచ్చిన రిజల్ట్ని ఎక్కడికి ఇస్తుంది, దెన్కి ఇస్తుంది, దెన్లో ఉన్న కాల్ బ్యాక్. ఆ రెస్పాన్స్ని లోపల నుంచి మనం కావాలన్న డేటాని పికప్ చేసుకోవాలంటే JSON అనే మెథడ్ యూస్ చేయాలి. రెస్పాన్స్లోనే ఉంటుంది అది, ఆ ఫంక్షన్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్లోనే ఉంటుంది. res.json అని అంటే మళ్ళీ అది కూడా ఒక ప్రామిస్ బేస్డ్ ఫంక్షన్, JSON అనే ఫంక్షన్ కూడా. సో దాంట్లో నుంచి డేటాని తెచ్చుకోవాలి అని అంటే దెన్ లోపల అల్టిమేట్గా గో ఫైనలీ డేటా వచ్చేస్తుంది. ఎక్కడి వరకు వచ్చింది ఇది? మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా అమెజాన్లో ఏదైనా ఆర్డర్ బుక్ చేశారు, ఏదైనా iPhone 15 Pro Max బుక్ చేశారనుకోండి, ఏమవుతుంది? డోంట్ యూ హ్యావ్ ద ఎగ్జైట్మెంట్? చేస్తూ ఉంటామా? హైదరాబాద్ వరకు వచ్చేసిందంట, మనం వెళ్ళి తెచ్చేసుకుందామా? ఎక్కడి వరకు వచ్చింది? కొంపల్లి వేర్ హౌస్ వరకు వచ్చేసిందంట. లోకల్ అవుట్లెట్ దగ్గర పికప్, దాని ఏమంటారు, అవుట్ ఫర్ డెలివరీ అంట. అరే ఇంటి దగ్గర వరకు వచ్చేసింది, మనం కిందకి వెళ్ళిపోదామా? సో మొత్తానికైతే ఇట్లా మొత్తానికి డేటా ఫస్ట్ బ్రౌజర్కి వచ్చింది, తర్వాత మన జావా స్క్రిప్ట్లోకి వచ్చింది, జావా స్క్రిప్ట్లో నుంచి కన్సోల్లోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు కన్సోల్ నుంచి ఎక్కడికి తీసుకురావాలి? స్క్రీన్ మీదక. ఏ స్క్రీన్? ఈ స్క్రీనా, ప్రొజెక్టర్ స్క్రీనా? కరెక్ట్, ఆయనే కరెక్ట్. మన పేజ్ మీదకి తీసుకురావాలి, HTMLలోకి తీసుకురావాలి. ఎట్లా తీసుకొద్దాం? ఇలాంటి సందర్భాల్లోనే మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ ప్లీజ్ ప్రింట్. డేటా వచ్చింది కదా, ఈ డేటా ఎట్లా ఉందమ్మా? అరే ఆఫ్. ఇప్పుడు ఈ డేటాకి నేను UI జనరేట్ చేస్తాను. ఇక్కడ బాడీ లోపల దీని కింద ఒక UL పెట్టుకో, దీనికి ఒక ID ఇచ్చుకుంటా. ఒక్క నిమిషం. డేటా ఈజ్ అన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. డేటా డాట్ మ్యాప్, I mean for each is okay, for each function. ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ దీంట్లోకి
నేను ఎందుకంటే ఆల్రెడీ ప్రోడక్ట్స్ని నేను ఒక అరేలో తీసుకుని దాన్ని ఎలాగ డిస్ప్లే చేయాలి అనే దాని మీద నేను చాలా క్లియర్గా చెప్పున్నాను. ఇప్పుడు నేను అది చెప్పను. ఒక్కొక్క ప్రోడక్ట్కి మనం యూఐని జనరేట్ చేసుకుంటాం. యూఐని ఎట్లా జనరేట్ చేసుకుంటామంటే వేర్ న్యూ ఎల్ఐ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ ఎల్ఐ. ఎన్ఎల్ఐ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ డాట్ టైటిల్. ఈ ఎన్ఎల్ఐని నేను యూఎల్లో డిస్ప్లే చేసుకోవాలి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మీ ఇష్టం, క్వెరీ సెలెక్టర్ తీసుకుంటే మంచిది. క్వెరీ సెలెక్టర్ ఆఫ్ d1 హ్యాష్ d1 డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ ఎన్ఎల్. ఇప్పుడు దీంట్లో నేను చాలా సింప్లిఫైడ్గా రాస్తున్నాను కోడ్, చూద్దాం. ఎన్ఎల్ఐ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ డాట్ టైటిల్ అని నేను అట్లా కాకుండా నేను వేర్ ఎన్ న్యూ టైటిల్ హెడర్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ h4 nth dot inner html is equal to product dot title. ఇప్పుడు నేను ఆ ఎన్ఎల్ఐని ప్రింట్ చేద్దామని. అయితే ఇక్కడ ఏమైంది, ఎన్టీహెచ్ని ఎన్ఎల్ఐకి నేను అపెండ్ చేయాలి. ఇప్పుడు కొత్త టైటిల్ని నేను ఎన్ఎల్ఐకి అపెండ్ చేస్తాను. ఎన్ఎల్ఐ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ ఎన్టీహెచ్. ఒక్కొక్క ప్రోడక్ట్ నేమ్ నాకు ఇలా డిస్ప్లే. సేమ్ ఇప్పుడు నేను ఇదే పనిని నేను ఇమేజ్ కోసం చేయాలి. న్యూ ఐఎంజీ ప్రోడక్ట్ ఐఎంజీ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ ఐఎంజీ. ఎన్పిఐఎంజీ డాట్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ డాట్ ఇమేజ్ అనుకుంటా. ఇమేజ్. ఇప్పుడు ఎన్పిఐఎంజీ ఇమేజ్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ని నేను అపెండ్ చేయాలి. రైట్. తర్వాత ఇంకా ఇప్పుడు నేను కొద్దిగా స్టైలింగ్ చేస్తా. హ్యాష్ d1లో ఉన్న ఎల్ఐలో ఉన్న ఇమేజ్కి విడ్త్ 200 px అని ఇస్తుంది. సచ్చినట్టు అవన్నీ ఒకటే చోట వస్తాయి. అట్లాగే హ్యాష్ d1లో ఉన్న ఇంకో నిమిషం లిస్ట్ స్టైల్ నన్ నేను ఎక్కడ ఇచ్చాను దీన్ని చూడు. హ్యాష్ d1 స్పేస్ ఎల్ఐ లోపల ఇవ్వాలి. దీని తర్వాత ఏమి ఇవ్వాలి, d1 డిస్ప్లే ఫ్లెక్స్ ర్యాప్ నువ్వు 200 కాకుండా 100 ఇస్తే నీకు ఇంకా. అట్లాగే దీనికి విడ్త్ ఇవ్వు. దీనికి యాక్చువల్గా విడ్త్ ఇస్తే బాగుంటుంది. 150 px అని చెప్పి దీన్ని 100% చేసుకుంటే నీకు ప్రాపర్గా వస్తుంది. నేను ఇది చూపించాను మీకు, అసైన్మెంట్ అదే. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఒక్కొక్క ప్రోడక్ట్ డిస్ప్లే. ఇప్పుడు దీనికి స్టైలింగ్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ కొన్ని ఇమేజెస్కి ఏం చేస్తాము అని అంటే ఆస్పెక్ట్ రేషియో 3/2 పెట్టి
ఆబ్జెక్ట్ ఫిట్ కంటైన్ కవర్ ఓకే కంటైన్ ఓకే. ఈ ప్రాపర్టీస్ అన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అమ్మా, వరి అవ్వదు. సో ఇప్పుడు మీకు ఇది కనపడుతుందా? దీన్ని కొద్దిగా మంచిగా బాడీ లోపల ఫాంట్ ఫ్యామిలియా ఈజ్ దట్స్ ఇట్. చూస్తున్నారా ఏమైంది? మీకు కనిపించిన కామర్స్ అప్లికేషన్స్ ఇవే. ఎక్కడ డేటాని నేను ఎలా తీసుకొచ్చి నేను ఎలాగా డిస్ప్లే చేసిన తర్వాత దీంట్లో లాస్ట్గా ప్రైస్ కూడా డిస్ప్లే చేసేస్తే మీ పని అయిపోతుంది. ఇంతకు మించి మీరు రియాక్ట్లో ఏమి చేయరు. కాకపోతే రియాక్ట్లో చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్లు కాకుండా జేఎస్ఎక్స్ అని ఒకటి వాడతాం. ఆ జేఎస్ఎక్స్ వాడినప్పుడు నీకు ట్యాగ్స్లోనే డైరెక్ట్గా రాసేయచ్చు. అది మనం నెక్స్ట్ చేయబోయే పని. ఇప్పుడు మీరు ఈరోజు తెలుసుకున్నది ఏంటి? డేటాకి రిక్వెస్ట్ ఎట్లా పంపించాలి, వచ్చిన రెస్పాన్స్ని ప్రింట్ ఎట్లా చేయాలి బై యూజింగ్ ఫెచ్. ఇంతే. దీనికి యాక్సియోస్ అని చెప్పేసి ఒక లైబ్రరీ ఉంటుంది. అక్కడ రెండు సార్లు దెన్నలు రాయడం అవసరం లేకుండా ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ వాడుకుంటే ఇంకా కొద్దిగా బెటర్ అవుతుంది. అది ఇప్పుడే చేయాల్సిన పని ఏం లేదు. ముందు ఫెచ్ వాడి ఏం చేయాలి? డేటాని తెచ్చుకొని డిస్ప్లే చేయాలి. ఈరోజు ఇంతే పని, ఇంకా ఇంతే. నేను మేబీ నాకు అక్కడ ప్రోడక్ట్స్ కావాలి, బటన్స్ కావాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటాను. అవన్నీ ఈరోజు కంప్లీట్ చేయాలి. క్లియర్? క్లాస్ అంతే. ఈరోజు నుంచి అనే కాదు, ఇక్కడి నుంచి అన్నీ అంతే. ప్రతిరోజు ఒక్కొక్క కాన్సెప్ట్ లేసిపోతూ ఉంటుంది. కానీ ఆ రోజు మొత్తం ఇదే ప్రాక్టీస్ చేయడం. ఎన్ని ఏపీఐ కాల్స్ ఉంటే అన్ని ఏపీఐ కాల్స్కి డేటాను పంపించడం, డేటాను వచ్చిన తర్వాత డిస్ప్లే చేయడం. ఈరోజు పని. క్లియర్? చలో, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.